ఆదిలాబాద్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాల నాయకులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్ డిపోల నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న బీసీ బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రిజర్వేషన్లో న్యాయపరమైన హక్కు కోసం బీసీ ఐకాస ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈ బంద్కు మద్దతును ప్రకటించాయి. అయితే ప్రస్తుతానికి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే డిపోలకే బస్సులు పరిమితమైనటువంటి పరిస్థితి. ఉదయమే బీసీ సంఘాల నాయకులందరూ వచ్చి బస్ డిపోల ముందు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయి బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులు లేక వెలబెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ బంద్కు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలన్నీ కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్సు డిపో వద్ద ఉన్నాం. ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఒక్క బస్సు కూడా ఇప్పటి వరకు బయటికి రానటువంటి పరిస్థితి. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు. బంద్కు సంబంధించి ఇప్పటికే బస్ డిపోల వద్ద బస్సులు బయటికి వెళ్లకుండా బీసీ సంఘాల నేతలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో బీసీ సంఘాలు అయితే కొంతమంది ఇక్కడ మాకు మంచిర్యాల బస్ డిపో వద్ద ఉన్నారు. వారి డిమాండ్ ఏంటి, ప్రధానంగా బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగింది రిజర్వేషన్లో అనేటువంటి విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే పిలుపునిచ్చారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మీతో కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా పార్లమెంటులో చర్చ జరిగి పార్లమెంట్లో ఆమోదం పొందితే కానీ బీసీలకు రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు న్యాయపరమైనటువంటి విధంగా చూసినట్టయితే. ప్రధానంగా మీరు ఏ పార్టీలో, అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, ఇప్పుడు ఇందులో ఏ పార్టీది తప్పు అంటారు? ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఇవాళ బీసీ ఉద్యమం జరుగుతుంది. వాళ్ళ బీసీల ఓట్లు అవసరం. బీసీలతోటే గద్దెలెక్కినటువంటి రాజకీయ పార్టీలు, బీసీల ఓట్లతోటే ప్రజాప్రతినిధులు అయినటువంటి రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించి బతకలేవు కనుక ఇవాళ బీసీ వాదాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకున్నాయి. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ, మన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీం అంతా కలిసి అగ్రవర్ణాలంతా కూడా ఆ డ్యాష్ మీద కూర్చొని మేము 42% రిజర్వేషన్ మేము ఇస్తాం, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని గెలిపించండి, మేము వచ్చినాక అతి త్వరలో ఫస్ట్ దీన్ని ఆమోదింపజేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తారు. మరి ఎవడు దొంగ? కాబట్టి ఇవాళ ఈ యొక్క జరుగుతున్నటువంటి బంద్కి ఇవాళ సంపూర్ణమైన మద్దతు. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఇవాళ మందకృష్ణ మాది, ఎంఆర్పిఎస్, చాలా పెద్ద అన్ని సంఘాలు ఇవాళ పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఇవాళ దీంతో మేము ఈ బంద్ తోటి ఏమవుతుందంటే ఈ దేశంలో ఒక చర్చ జరుగుతుంది, ఇవాళ తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. ఆ రాజకీయ పార్టీల యొక్క పునాదులు కదులుతూ ఉన్నాయి. ఇవాళ సంపూర్ణంగా ఇవాళ తెలంగాణ అంతా బంద్ అయింది. ఖచ్చితంగా ఇది 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందేమో అని చెప్పి వాళ్ళ డప్పులు కొడుతున్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రేపు పొద్దున మన మనుగడ ఉండేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నాయి. కాబట్టి ఆ దిశగా వీళ్ళ బీసీ ఉద్యమం కూడా ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బంద్ పిలిపించింది. దురదృష్టం ఏంటంటే బంద్ పిలిపివద్దు కాంగ్రెస్ పార్టీ యావత్ బీసీలకు అండగా నిలబడాలి. వేలాది మంది బీసీలను ఢిల్లీకి తీసుకుపోవాలి, ఢిల్లీని స్పందింపజేయాలి, పార్లమెంట్ స్పందింపజేయాలి. ఎవరు? రేవంత్ రెడ్డి చేయాలి. ఇవాళ అన్ని ఏ పనులు చేయకుండా మేము అనుకూలంగా ఉన్నాం, బీజేపీ ఇస్తలేదు. బీజేపీని ఒత్తిడి చేయి, బీజేపీని స్తంభింపజేయి. బీజేపీకి రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయి. బీసీలకు సపోర్ట్గా నిలబడకపోతే నీ భవిష్యత్తు లేదు అని బీజేపీని నువ్వు మార్కెట్లో బదనాం చేసి పెట్టు, నిలబెట్టు, ముద్దాయం చేసి పెట్టు. నువ్వు అది చేయవు. మీరందరూ ఒకటే. అగ్రవర్ణాలన్నీ కూడా ఇవాళ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గర చిత్తశుద్ధి లేని లోపం కారణంగానే ఇవాళ ఇది జరుగుతూ ఉన్నది. మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా నిలబడాలి. లేకపోతే మాట ఇచ్చి గద్దెనెక్కి ఓట్లు వేయించుకున్న తర్వాత రేపు ఇవాళ ఇంప్లిమెంట్ కాలేదంటే భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఖచ్చితంగా హెచ్చరిస్తారు. వీళ్ళ రేపు ఏ ఓట్లతో అయితే గెలిచిన వాళ్ళనో ఖచ్చితంగా అదే ఓట్లతో గద్దెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరో నాయకుడు, బీసీ సంఘానికి సంబంధించి మరో నాయకుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇప్పటికే అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీనికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ న్యాయపరంగా మాత్రం చిక్కులు ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మీరేమో మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూడవచ్చు? మొత్తంగా బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ న్యాయం జరగకపోతే మీ ఆందోళన ఎలా ఉండబోతుంది? మీరు అడిగిన ప్రశ్నకి
ఏదైతే బీసీల రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మేము తీసుకొస్తాము. ఏ విధంగా తీసుకొస్తాము అనేది మీరు ఆలోచించాలి. ఇవాళ 42% డెడికేటెడ్ కమిషన్తో ఏదైతే వచ్చిందో అది తీసుకెళ్ళి కోర్టులో కొంతమంది పెట్టడం జరిగింది. రాజ్యాంగ పరంగా బిల్లు ఏదైతే ఉన్నదో గవర్నర్ చేతిలో పెట్టాను. మరి గవర్నర్ ఆమోదించకుండా ఉంటే ఆ బిల్లు ఎట్లయితే చెప్పండి, బిల్లు కాదు. మరి దాని ఎవరి చేతిలో ఉన్నది? అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. మరి ఆ విధంగా మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి హైకమాండ్ చెప్పడం జరిగింది. అంటే మేము చేసే పని చేయాలా అంటే అక్కడ రాజ్యాంగ పరంగా మేము గవర్నర్ని ఒత్తిడి చేసి చేస్తామని వాళ్ళు ఏం చెప్పలే కదా. అక్కడ మేము చేయవలసిన పని చేస్తా ఉన్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిన పని 2 చోట్ల కూడా విఫలమయ్యారు. ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఏదైతే కోర్టుస్ ఉన్నారో సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ మనుషులు ఇవాళ సుప్రీంకోర్టులు కానీ అన్ని కోర్టులు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆ చేతిలో ఉన్నంత మాత్రాన తప్పు చేయమని ఏ రాజ్యాంగం చెప్పదు, ఏ పార్టీ కూడా చెప్పదు. బీసీ ప్రజల దశాబ్దాల పోరాటాల ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఉన్న తీర్పులు 1930 జనాభా లెక్కలు, ఈ భారతదేశ జనాభా లెక్కల ప్రకారం వచ్చిన తీర్పులే. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ 50% మించాల్సిన అవసరం లేదని, రిజర్వేషన్ల అవసరం లేదని ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఒక కేసులో మాత్రమే 50% సీలింగ్ విధించి ఏదైతే 9 మంది జడ్జీలతోని ఈ యొక్క ఇవాళ బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి ఉన్న ఒక జీవో ఉన్నది. ఆ జీవోకు వ్యతిరేకంగా ఇలా దేశంలో ఉన్న బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొని రావడం వల్ల ఈ వ్యవస్థల ఆధిపత్యంగా ఉన్న అగ్రకులాల వ్యవస్థను మొత్తంగా రూపుమాపి ఆ యొక్క జీవోను మళ్ళీ సవరించగలగాలి. ఆ సవరించగలిగితేనే ఇలా బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయి. మొత్తంగా తీసుకున్నట్టయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లో న్యాయపరమైనటువంటి హక్కులు రావాలి అంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేసేలా అన్ని పార్టీలు చొరవ చూపెట్టాలని చెప్పేసి ప్రధానంగా బీసీలకు సంబంధించి ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంకా కొనసాగిస్తే ఇంకా పోరాటం చేస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ఈ బంద్ పిలుపు అనేది ఒక సూచన మాత్రమే. ఇంకా ఉద్యమాలు, పోరాటాలు కూడా చేసి తమకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి రిజర్వేషన్లను దక్కించుకుంటామని చెప్పేసి అయితే వీరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.